హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఇక రైస్ అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కర్రీ వచ్చేసి నేనైతే టమాటా రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు. ఓన్లీ ఒక టమాటోలు మాత్రమే ఉన్నాయి. ఇక టమాటో అలాగే రొయ్యలు అయితే వండుతున్నాను. ఇది ఎండాకాలం కాబట్టి రొయ్యలైతే అస్సలు తినకూడదు. కానీ తప్పట్లేదు. ఎందుకంటే రొయ్యలు తినడం వలన చాలా అంటే చాలా వేడి చేస్తది. అందుకని చెప్పేసి ఎండాకాలంలో ఎక్కువ రొయ్యలైతే తినము మేము. కానీ ఇక ఈరోజైతే ఎక్కువ కూరగాయలేం లేవు. ఓన్లీ టమాటాలే ఉన్నాయి కాబట్టి వట్టి టమాటా అయితే అస్సలు తినను నేను. అందుకని చెప్పేసి కొన్ని రొయ్యలు వేసి వండుతున్నాను. ఇక కూరగాయలు కట్ చేయడం అయితే నాకు ఫస్ట్ నుంచి ఈలపీటతోని కట్ చేయడం అయితే అస్సలు రాదు. ఓన్లీ చాకుతోని మాత్రమే కట్ చేస్తాను నేను. మా నాన్నగారు కూడా ఎప్పుడు చాకుతోనే కట్ చేసేవారు కూరగాయలు. అస్సలు అలవాట్లేదు నాకైతే కొడవలితోటి అలాగే ఈలపీటతోని చాలా వరకు కట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక నేనైతే ఫస్ట్ నుంచి ఇలాగే చాకుతోనే కట్ చేస్తానన్నమాట. ఇక మా ఇంటికి వెళ్ళినా సరే అస్సలు ఈలపీటతోనైతే అస్సలు అంటే అస్సలు కట్ చేయరాదు. ఇక ఇంటికి వెళ్తే మా అత్తమ్మనే కర్రీస్ ప్రిపేర్ చేస్తది కాబట్టి నేనైతే ఓన్లీ రైస్ అలా పెడుతూ ఉంటాను. టీ, రైస్ అలా ఇంట్లో చిన్న చిన్న పనులైతే చేస్తూ ఉంటాను. కానీ మా అత్తమ్మనే కర్రీ ప్రిపేర్ చేస్తది. ఇక తనే కట్ చేసుకుంటది ఈలపీటతోటి కూరగాయలన్నీ కూడా. ఇక చాలా అంటే చాలా షార్ప్‌గా ఉంటది మా ఈలపీట వచ్చేసి. అందుకని చెప్పేసి ఇక అది ఎక్కడ వేలు తెగుతదో అని నేనైతే అస్సలంటే అస్సలు కట్ చేయను కూరగాయలు ఇంటికి వెళ్తే. మేమైతే ఎప్పుడైనా కూడా మార్కెట్‌లోనే తీసుకొచ్చుకుంటాము రొయ్యలు. ఈ రొయ్యలు వచ్చేసి బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. ఇవి తొందరగా నూనెలో ఫ్రై అయితాయి. తొందరగా ఉడికిపోతాయి. ఇంకో రకం రొయ్యలు కూడా ఉంటాయి. అవొచ్చేసి చాలా తెల్లగా ఉంటాయి. అవైతే అసలు నూనెలో ఫ్రై అవ్వవు. అసలు టేస్ట్ కూడా బాగోదు. అసలు ఉడకను కూడా ఉడకవు ఆ రొయ్యలైతే. ఎప్పుడు తీసుకొచ్చుకున్నా మేమైతే ఇవే రొయ్యలైతే తీసుకుంటాము. ఎప్పుడు రొయ్యలు కొనుకొచ్చుకున్నా కూడా చాలా నీట్‌గా వచ్చేవి. ఇక ఈసారి మాత్రం చాలా అంటే చాలా చెత్త చెదారంగా వచ్చేసాయి రొయ్యలు. మొత్తం కూడా అందులో చిన్న చిన్న చేప పిల్లలైతే ఉన్నాయి. చిన్న చిన్నవి. ఇంకా చాలా అంటే చాలా చెత్త వచ్చేసింది అని చెప్పేసి రొయ్యలు చూడడానికే అందులో ఉన్న చిన్న చిన్న చేప పిల్లలు డస్ట్ అంతా ఏరడానికే చాలా టైం పట్టేసింది. మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ వాటికే టైం అయితే పట్టిందనమాట. ఇక ఇలా జరిగితే ఏంటంటే చిన్న చిన్నగా ఏమన్నా ఉన్నా కూడా బయటికి వచ్చేస్తది. ప్లేట్‌లోకి కడకి వచ్చేస్తాయి. మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక కర్రీ విషయానికి వస్తే మాత్రం రొయ్యలు, టమాటా కాంబినేషన్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉండే ఉంటది. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ అనమాట. వంకాయలు, రొయ్యలు కూడా బావుంటుంది కాంబినేషన్. చిక్కుడుగాయ రొయ్యలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడైనా కూడా వండుతాను చిక్కుడుకాయను, రొయ్యలు. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ, టమాటా, రొయ్యలు కూడా బావుంటుంది కాంబినేషన్. సొరకాయలో కూడా వేసుకుంటారు. బీరకాయలో కూడా వేసుకుంటారు. రొయ్యలతో ఏ కర్రీ వండినా కూడా చాలా టేస్టీగా ఉంటదనమాట. టమాటాలు కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండర్ చేసి ఈ డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను కదా నేను అల్లం పేస్ట్ ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటాను. బయట పెట్టుకున్నా కూడా బానే ఉంటది. కానీ నేనైతే ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటాను. ఇక రోజుకొక స్పూన్ తీసి ఆ స్పూన్‌తోని వేసుకోవాల్సొస్తుంది. ఒకటి ప్లాస్టిక్ స్పూన్ ఉండే పిల్లలు ఆడి విరగ్గొట్టేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనైతే చాలా మంది స్టీల్ స్పూన్స్ పెట్టి అలానే ఉంచేస్తారు. ఇక ప్రతిరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు కదా! అప్పుడు ఆ స్పూన్‌తోనే తీసి కర్రీలో అయితే వేసుకొని మళ్ళీ అందులోనే పెట్టేస్తూ ఉంటారు. అలా అయితే అస్సలు పెట్టొద్దు. చిలుమొచ్చేస్తది స్పూను. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రొయ్యల్లో ఏమైనా ఉందా అని చెప్పేసి చూసి ఇక కర్రీలో అయితే వేసేస్తున్నాను. మీలో ఎంతమందికి టమాటా రొయ్యల కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో వచ్చిన టాపిక్ ఏంటంటే ఇక్కడ నేను గంజులో అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా కర్రీ. ఇలాంటి గంజులైతే అస్సలు వాడొద్దు. ఇలాంటి బౌల్‌లు వాడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది పాయిజన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక పాతకాలం నుంచే ఇవి వాడుతున్నారు మన పేరెంట్స్. ఎవరైనా కూడా పాతకాలం వాళ్ళైతే అందరూ వాడుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఇళ్లల్లో ఉంటూనే ఉన్నాయి. కానీ ఇక అవన్నీ కూడా పారేయలేం కదా! మనీ ఉన్నప్పుడైతే
స్టీల్ బౌల్ అయితే తీసుకోవాలి. ఒకవైపు కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే చిన్నుకైతే ఇక్కడ దానిమ్మ గింజలు అయితే ఒలిచేస్తున్నాను స్కూల్ కి పెడదామని చెప్పేసి స్నాక్స్. మొన్న నేను చెప్పాను కదా నాకైతే మెడలు అలాగే భుజాలు కూడా పట్టేసుకున్నాయి. అసలు ఘోరంగా ఉండే పరిస్థితి అయితే నిద్రలోనే పట్టేసుకున్నాయి. మళ్ళీ నిద్రలోనే పోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇక మెడలు పట్టుకోవడం అది తగ్గడానికైతే నేను పడ్డ పాటలైతే అంతా ఇంత కాదు. జెండు బామ్ పెట్టేసుకున్నాను, ఆయింట్మెంట్ కూడా పెట్టేసుకున్నాను. ఏది పెట్టుకున్నా కూడా ఈ మెడలు నొప్పి అలాగే జబ్బలు పట్టుకున్నాయి అని చెప్పేసి అన్నాను కదా. ఇక అవైతే అస్సలు అంటే అస్సలు తగ్గలేదు. మళ్ళీ నిద్రలోనే పోయాయి. చాలా అంటే చాలా అవస్థ అయింది. ఇక ఒక 3 డేస్ పిల్లలకైతే హాఫ్ డేస్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక లంచ్ బాక్స్ అయితే వద్దు అని చెప్పేసి అన్నారు. ఓన్లీ ఒక స్నాక్సే పంపించండి అని చెప్పేసి అన్నారు. ఇక చిన్నుకైతే ప్రతిరోజు ఏదో ఒకటైతే పెడుతూనే ఉంటాను. ఒకరోజు చపాతి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పోహ. పోహ పెడితే ఏంటంటే చాలా గట్టిగా అయిపోతుంది. మమ్మీ చాలా గట్టిగా అయిపోతుంది పోహ నాకొద్దు అని చెప్పేసి అన్నాడు చిన్ను. ఇక దానిమ్మ గింజలు పెట్టు మమ్మీ అని అంటే ఇక్కడైతే దానిమ్మకాయలు అయితే ఒలిచి పెట్టేస్తున్నాను. ఈ దానిమ్మకాయలు వాడు తింటాడో తినడో తెలియదు కానీ ఇక ఇవి ఒలవడమే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇక మా చిన్ను కోసం స్కూల్ కి ఏ స్నాక్ పెట్టినా సరే అది సగానికి సగం అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. అక్కడ తినడమే చాలా అంటే చాలా స్లో మా చిన్ను. ఇంటి దగ్గర కూడా అంతే చాలా స్లోగా తింటాడు. ఇక కొంచెం సేపు టైం కాగానే క్లోజ్ చేయండి బాక్సెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారట వాళ్ళ మేడమ్స్ అయితే. ఇక క్లోజ్ చేసేసి మళ్ళీ అందులో ఏమైనా మిగిలితే మళ్ళీ ఇంటికైతే పట్టుకొని వచ్చేస్తాడు. ఇక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అవి డస్ట్‌బిన్‌లోకే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక అలా ఉంటది ప్రతిరోజు. ఇప్పుడైతే హాఫ్ డేసే కాబట్టి మార్నింగ్ 7:40 కల్లా స్కూల్‌లో అయితే ఉండాలి. ఒకవైపు చిన్నుకు తినిపిస్తూ, ఒకవైపు ఇది ఒలుచుకుంటూ, ఒకవైపు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున చిన్ను స్కూల్‌కు వెళ్ళేంత వరకు నాకైతే మొత్తం ఆగమాగం అయిపోతది పనంతా కూడా. వాడు వెళ్ళిన తర్వాతనే కొంచెం రిలాక్స్‌గా చేసేసుకుంటా నేను పని. చిన్నుకి దానిమ్మ గింజలు పెట్టినా కూడా అస్సలు అంటే అస్సలు పడవు. చాలా అంటే చాలా దగ్గొచ్చేస్తది. ఈరోజు తిన్నాడంటే సాయంత్రం కల్లా ఎఫెక్ట్ అయితే చూపిస్తా ఉంటది. ఇక ఏం చేస్తాం అస్సలు తప్పట్లేదు. ప్రతిరోజు ఒకటే కాకుండా డిఫరెంట్‌గా పెడితే కొంచెమైనా తింటాడు కదా అని చెప్పేసి పెడుతూ ఉంటాను. కానీ ఇక ఇవి పెట్టినా కూడా వాడికైతే అస్సలు పడదు. దగ్గొచ్చేస్తది. పిల్లలతోనైతే చాలా అంటే చాలా కష్టం. ఇక మా చిన్నుతోనైతే నాకైతే చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఏది పెట్టినా పడదు, దగ్గొచ్చేస్తది అని చెప్పేసి ఏది తినిపించాలి అన్నా కూడా ఆలోచించాలి 1కి 2 సార్లు. ఇక ఈ రోజైతే మా ఆయన ఇంటి దగ్గరనే ఉన్నారు. బాయికాడ పనుండే బాయికాడికి వెళ్దాము అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నారు. ఈ రోజైతే హోటల్‌కి అయితే వెళ్ళలేదు. ఇక చిన్నుని స్కూల్‌లో డ్రాప్ చేసి వస్తా అని చెప్పేసి మా ఆయననే తీసుకెళ్తున్నారు ఈరోజు. రెగ్యులర్‌గా నేనే తీసుకువెళ్తాను స్కూల్‌కి. మళ్ళీ నేనే తీసుకొని వచ్చేస్తాను. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే. ఇక ఈరోజు మా ఆయన ఉన్నారు కాబట్టి మా ఆయన అయితే వెళ్తున్నారు. చిన్నుని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ బావి కాడికైతే వెళ్ళిపోతారు. చిన్నుని ప్రతిరోజు స్కూల్‌కి తీసుకువెళ్తాను, తీసుకొస్తాను కదా. ఇక మార్నింగ్ తీసుకువెళ్ళేటప్పుడు మా ఆంటీ వాళ్ళ దగ్గరనే అప్పచెప్పి వెళ్తున్నాను. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ తీసుకొచ్చేటప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళ దగ్గర అప్పచెప్పి వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నాను చిన్నుని. ఎండలైతే చాలా అంటే చాలా కొడుతున్నాయి. పిల్లల్నైతే అస్సలు బయటకైతే వెళ్ళనీయకండి. ఇప్పుడైతే మా చిన్ను స్కూల్‌కైతే వెళ్తున్నాడు కదా. అంతకుముందు ఒక రోజే ఫుల్ ఫీవర్ వస్తే నేనైతే చిన్నుని స్కూల్‌కైతే పంపించలేదు. ఇక మార్నింగ్ లేసిన తర్వాత యాక్టివ్‌గా ఉన్నాడు కదా అని చెప్పేసి స్కూల్‌కైతే పంపించేశాను. మళ్ళీ స్కూల్ నుంచి ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేసింది. ఇక మళ్ళీ స్కూల్‌కైతే పంపించట్లేదు. ఇక్కడ మా అమ్ముల తల్లికి స్నానం అయితే చేపించేశాను. ప్రతిరోజు ఏంటంటే ఇద్దరికి ఒకటేసారి అయితే చేపించేస్తాను స్నానం. మళ్ళీ ఒకరికి కాకపోతే ఒకరికి పోపియకుండా ఇద్దరికి ఒకేసారి అయితే స్నానం అయితే చేపించేస్తాను. ఆల్రెడీ పొద్దున సాయంత్రం అయితే స్నానాలైతే చేపించేస్తున్నాను పిల్లలకి. ఇక ఎండలు కూడా చాలా కొడుతున్నాయి కాబట్టి ఇప్పటికి ఒక 1 మంత్ అలా అవుతుంది పిల్లలకి మార్నింగ్ టు ఈవినింగ్ స్నానాలు చేపించడం అయితే. ఇక ఇక్కడ మా అమ్ముల తల్లి చూడండి. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే వీడియో ముందుకొచ్చి మంచిగా చూసుకుంటుంది తనని తాను. పొద్దున్న లేచిన తర్వాత వంట చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకు స్నానాలు చేపించి పిల్లలకు తినిపించిన తర్వాతనే నేను ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. లేదంటే పిల్లలు ఏడుస్తారు. మళ్ళీ అంత ఆగమాగం చేస్తారు. అసలు పని కూడా ఏం మనసున పట్టది నాకు. ఇక వాళ్ళకు ముందే తినిపించేసి మంచిగా ఆడుకోమంటే ఆడుకుంటారు. ఇక ఆడుకోవడం కాదనుకోండి అదైతే కొట్టుకోవడం, గుద్దుకోవడం. మళ్ళీ అటు సర్ది చెప్పుకుంటూ ఇటు మిగతా పనులన్నీ కూడా చేసేసుకోవాలి. రెగ్యులర్‌గా అదే అయితుంది. ఇక ఇప్పుడు
సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయితాయి కదా! ఇక ఇప్పుడు ఎంత ఉంటదో మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడైతే పొద్దున్నుంచి పొద్దుక దాకా భరించాలి. ఇక తప్పదు వీళ్ళ అల్లరి. అల్లరేమో కానీ తినడం విషయంలోనే చాలా అంటే చాలా యాస్టొత్తది నాకు. స్కూల్లో అయితే మేడంకి భయపడి కొంచెమైనా తింటూ ఉంటాడు మా చిన్ను. ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మాత్రం ఇక ఆయనతుండదు. ఇక రోజు తినిపించాలి. అస్సలు తప్పదన్నమాట. మళ్ళీ గంటల తడబడి అమ్ముల తల్లికి స్నానం చేపించి, అమ్ముల తల్లికి అన్నం తినిపించిన తర్వాత ఇక రూమ్‌లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. డైలీ ఒక 4 టైమ్స్ అలా ఊడుస్తూనే ఉంటాను నేను రూమ్స్. ఎందుకంటే అల్లరి చేస్తూనే ఉంటారు. అన్ని బొమ్మలన్నీ సర్దేస్తా ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సైకిల్. ఆ సైకిల్ వెనకాల ఒక టబ్ అయితే ఉంది. ఆ టబ్బు నిండా వీళ్ళు ఆడుకునే బొమ్మలే ఉంటాయన్నమాట. ఒక సగం సంచికి ఇంకా ఎక్కువనే ఉంటాయి. అవన్నీ కూడా మేము విరిగిపోయాయి అని చెప్పేసి రీసెంట్‌గానే చెత్త బండిలో అయితే వేసాము. ఇక మంచి మంచి బొమ్మలైతే ఈ టబ్బులో అయితే వేసేసాము. ఇక వెళ్ళి ఆ టబ్‌లో ఆడుకుంటూ, ఈ బెడ్‌లో పడుకుంటూ ఇక మొత్తం సదిరేస్తారు. బొమ్మలన్నీ చిందరం వందరం చేసేస్తారు. ఇక పొద్దున్నుంచి పొద్దుక వరకు ఒక 4 సార్లు మళ్ళీ ఆ బొమ్మల్ని తీసుకుంటూ, సర్దుకుంటూ ఇక ఊడ్చేదే ఊడ్తాను నేనైతే. ఎక్కువ బెడ్‌రూమ్‌లోనే ఎక్కువ సర్దుతా ఉంటారు. ఇక రూమ్స్ ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్స్ అన్నీ కూడా మాప్ అయితే కొట్టేసాను. డే బై డే మాప్ అయితే కొట్టేసుకుంటా నేను. రూమ్ తుడిచేసుకుంటాను డే బై డే. ఇక నేనైతే ఈ చీపిరితోనే ఊడుస్తాను ఎక్కువ. ఇదే అలవాటయిపోయింది నాకు. ఇదైతే డీమార్ట్‌లో అయితే తీసుకున్నాం చీపిరి. చాలా రోజులంటే చాలా రోజులు వర్క్ చేస్తది మనకు. మంచిగా ఊడిపోదు కూడా. చాలా రోజులైతే అవుతుంది. నేను ఈ చీపిరి తీసుకొని ఎప్పుడు తీసుకున్నా కూడా నేను డీమార్ట్‌లోనే తీసుకుంటాను. నార్మల్‌గా మన ఈత చీపుర్లు తీసుకుంటే ఏంటంటే, అవన్నీ కూడా ఏమంటారు అరిగిపోవడం, లేకపోతే ఊడిపోవడం జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ చీపుర్లు తీసుకుంటే ఏంటంటే, మంచిగా అవుతాయి. ఎక్కువ రోజులు ఆగుతాయి. ఇంట్లో రూమ్‌లన్నీ కూడా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే బయట బాల్కనీ అంతా కూడా ఊడ్చి కడిగేసుకుంటాను నేను. ఇక్కడ కొంచెమే చూపిస్తున్నాను కదా నేను వీడియోలో. మా బాల్కనీ చాలా పొడుగుంటది బాల్కనీ వచ్చేసి. ఇక ఇదంతా కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గైతే పెట్టేసాను. ఎప్పుడైనా కూడా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే బయట బాల్కనీ అంతా ఊడ్చి కడిగేసుకొని ముగ్గైతే పెట్టేసుకుంటాను. నాకొచ్చిన ముగ్గులైతే చాలా చిన్న చిన్నగానే వస్తాయి ముగ్గులు. చాలా పెద్దగా అయితే ఏం రావు. ఇక చిన్న ముగ్గులే నాకు చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. మాది ఫ్లోర్ పైననైతే రాయి ముగ్గుతోని ముగ్గు వేస్తే చాలా అంటే చాలా నీట్‌గా కనిపిస్తది. ఇక నేనైతే చాక్ పీస్‌తో అయితే వేశాను. నాకైతే రాయి ముగ్గుతో అయితే ముగ్గులైతే వేయరాదు కాబట్టి చాక్ పీస్‌తోనే అలవాటయిపోయింది నాకు. చాక్ పీస్‌తోనే వేస్తూ ఉంటాను నేను ముగ్గులైతే. ఇక్కడ చెద్దర్లు కూడా పిండి ఆరేసాను. ఇవి రోజు పిల్లలకైతే వేస్తూ ఉంటాను. ఎక్కువనే తీసుకున్నాము మేము ఇలాంటివి బెడ్ షీట్స్. పిల్లలు టాయిలెట్ చేస్తూ ఉంటారు కదా! ఇక వాళ్ళ కోసం అయితే సెపరేట్ అయితే వేస్తూ ఉంటాము ప్రతిరోజు బెడ్ పైన. ఇవి కూడా పిండి ఆరేసాను. మాకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు బొంగులైతే ఉన్నాయి. వాటిపైననైతే మంచిగా నీట్‌గా కడుక్కొని వాటిపైన ఆరేసుకోవచ్చు. ఇక ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ దోసెలైతే వేసుకొని తింటున్నాను. టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసాను. ఇక మా ఆయన, నేను ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాము. ఇక ఇక్కడ మా ఆయన అయితే వేస్తున్నారు. మామిడికాయ చట్నీ కూడా బావుంటది. దోసెలకి పెట్టుకొని తిను అని చెప్పేసి టీ పెట్టుకొని టీ అయితే తాగేసాను. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేననమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకెలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.